అండి వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరియర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఎంబీబీఎస్ బీడీఎస్ ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఫీజ్ హైక్ అనేది ఒక డిస్కషన్ నడుస్తుందండి. అంటే ఫీజ్ హైక్ అయినాయి అని ఒక చర్చ అయితే జరుగుతుంది. సో దాని నుంచి ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ అయితే ఒక డిసిషన్ అయితే తీసేసుకుందండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఫీజులు అనేది హైక్ చేయాలా వద్దా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేటస్లో అయితే నడిచిందండి. ఇప్పుడు గవర్నమెంట్ దాని నుంచి ఒక డిసిషన్ అయితే తీసేసుకుంది. నో ఫీ హైక్, ఫీ అనేది ఇప్పుడు హైక్ చేయట్లేదు, పాత ఫీలే కంటిన్యూ చేస్తున్నాము. పాత ఫీలు కంటిన్యూ చేస్తున్నారంటే ఏంటి పాత ఫీ అంటే యాక్చువల్లీ మనకి 2023 నుంచి 26 అంటే 3 ఇయర్స్కి ఒకసారి ఈ ఫీ హైక్ మీద ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది అనమాట. అంటే పెంచాలా వద్దా అని ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ఆ డిస్కషన్లో ఏమైంది, 2026 నుంచి 29 వరకు ఫీజ్ హైక్ అనేది చెయ్యొద్దు. పాత జీవో నంబర్ ఏదైతే ఉందో జీవో 132 ప్రకారం పాత ఫీజులే మీరు కంటిన్యూ చెయ్యాలా అని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ పాత ఫీ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఒరిజినల్ ఆగస్ట్ 11, 2023 కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి అయితే ఈ జీవో నంబర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇప్పుడు అదే జీవో నంబర్ ఇప్పుడు మనకి 26 నుంచి 29 వరకు కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫీ డీటెయిల్స్ గురించి అయితే డీటెయిలింగ్గా చూద్దాం. అంటే ఎంబీబీఎస్కి ఫీ ఎంత ఉంది, బీడీఎస్ సంబంధించి ఫీ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఎంబీబీఎస్కి సంబంధించిన కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటాకి మనకి ఒక సంవత్సరానికి ఎంత అమౌంట్ అవుతుందంటే 60,000 దాకా అవుతుందండి. ఎక్స్ట్రా ఫీజు కాకుండా మనకి 60,000 దాకా ఫీ అవుతుందన్నమాట. సో అలానే మనం కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా తీసుకున్నట్టయితే మనకి సంవత్సరానికి 11,55,000 నుంచి 13 లక్షల వరకు మనకి ఖర్చు అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో అలానే మనం కేటగిరీ సి తీసుకున్నట్టయితే అంటే ఎన్ఆర్ఐ కోటా అండి. ఈ ఎన్ఆర్ఐ కోటా ఎంత 2x అంటే కేటగిరీ బి ఎంతైతే అమౌంట్ ఉందో దానికి డబల్ అంటే అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది మనకి 23 నుంచి మనకి 26 lakhs పర్ యానం అయితే అవుతుందన్నమాట కేటగిరీ సి వాళ్ళకి. ఇది ఎంబీబీఎస్ సంబంధించిన ఫీజు గురించి. అలానే ఇప్పుడు మనం బీడీఎస్ సంబంధించిన ఫీజు గురించి అయితే చూద్దాం. సో ఈ బీడీఎస్ సంబంధించిన ఫీజులు ఎలా ఉన్నాయంటే కేటగిరీ ఏ వాళ్ళకి మనకి ప్రయాణం 15,000 అయితే ఉంటుందండి. సో అలానే కేటగిరీ బి తీసుకున్నట్టయితే 4,20,000 నుంచి 5 లక్షల వరకు మనకి కేటగిరీ బి వాళ్ళకి ఫీ అయితే ఉంటుందన్నమాట. సో అలానే మనం కేటగిరీ సి తీసుకున్నట్టయితే 2x కేటగిరీ బికి డబుల్ ఎంత ఉంటుంది అప్పుడు అంటే 8.80 lakhs నుంచి 10 lakhs మధ్యలో మనకి కేటగిరీ సి వాళ్ళకి ఫీ అయితే ఉంటుందన్నమాట పర్ యానం. సో ఇదండి ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన ఫీ డీటెయిల్స్. సో అలానే ఇంకో పాయింట్ ఏంటంటే మనకి బేసిక్గా అంటే ఈ ఫీ అనేది 5 ఇయర్స్కి కలెక్ట్ చేస్తున్నాం చాలా కాలేజెస్. సో కానీ మనం పే చేయాల్సింది యాక్చువల్లీ 4.5 ఇయర్స్కి మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. అంటే ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. 5 ఇయర్స్కి కట్టకూడదు. 4.5 ఇయర్స్కి మాత్రమే మనం ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇది ఒకసారి చూసి జాగ్రత్తగా 4.5 ఇయర్స్కి మాత్రమే మీ ఫీ ఏదైతే ఉందో అది పే చేయండి. 5 ఇయర్స్కి అయితే చేయొద్దండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ ఫీ హైక్ గురించి టెన్షన్ పడుతున్నారో సో వాళ్ళందరికీ రిలాక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ లాంటి కోర్సులు చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఫీ హైక్ టెన్షన్ అయితే లేదు. పాత ఫీ ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ అయితే చేస్తున్నారు. ఓకేనా? తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.